దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటాం. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము కొంతసేపు ఆరాధన వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆరాధన దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. అన్ని బలుల కంటే ఆరాధన చాలా ఇష్టమైనది. ఆయనను పొగడడం అనేది అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనను కీర్తించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనను ఎవరైతే పొగుడతారో, ఎవడైతే కీర్తిస్తారో వాళ్ళు ఆయనకు చాలా ఇష్టమైన ప్రజలు. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా అంటాడు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఆయనను ఆరాధించేటోళ్ళు. ఎవరు ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో కాదు. ఇక్కడ ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థించే వాళ్ళు ఆయనకు ఇష్టం అనేది తర్వాత సంగతి. కానీ ఆరాధించే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. ఆరాధించడము అంటే ఆయన గురించి మనం పూర్తిగా తెలుసుకున్న వాళ్ళే ఆరాధిస్తారు. పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ప్రాధేయపడతారు. నా దగ్గర బాగా డబ్బు ఉందని తెలుసు అనుకోండి, నన్ను ప్రాధేయపడతారు వచ్చి. లేదయ్యా డబ్బు అన్నగాని ఇది ఇడవరు, వదులరు. అమ్మ ఈయన దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఊరికనే చెప్తున్నాడు లేదని. లేదు ఈయన డబ్బు కంపల్సరీ ఉంటుంది కనుక ఈయన దగ్గర ఎట్లాగైనా వదలబట్టాలి అని గోజాడతాడు, బతిమలాడతాడు, ఏదో చేస్తాడు. ఏదో చేసి ఆఖరికి నా చేత డబ్బులు ఇప్పించేటట్టు చేస్తాడు. అది ఆరాధన. దేవుడి దగ్గర కీర్తించడం, కొనియాడడం, గోజాడడం, బతిమాలడం. అయినటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటాడు ఆయన? యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఈ రాజ్యం ఆయనది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అంటాడు. ఈ రాజ్యం నడుస్తుంది అంటే, ఈ ప్రభుత్వం నడుస్తుంది అంటే ఆయన నడిపిస్తున్నాడు. ఈ రాజ్యం ఆయనది. చాలామంది అనుకుంటారు మన రాజ్యం అనుకుంటారు. ఇది మోడీ రాజ్యమా, లేకపోతే రేవంత్ రాజ్యమా, లేకపోతే ట్రంప్ రాజ్యం అనుకుంటారు. ట్రంప్ లేదు, మోడీ లేదు, ఎవరు లేదు. రాజ్యం మొత్తం ఆయనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజ్యం మొత్తం ఆయనది. ఆయన నడిపిస్తున్నాడు. ఈ వీళ్ళు నడిపించే వాళ్ళు ఎవరైతే ఆయన జ్ఞానం ఇచ్చిన వాళ్ళు నడిపిస్తున్నాడు. ఆయన ఇస్తాడు జ్ఞానం, ఎట్లా నడపాలా ఏం సంగతి అనేది ఆయన ఇస్తాడు. కనుక జనములు ఏమవుతున్నాయంటే ఇక్కడ వణుకుతున్నారంట. ఆయన రాజ్యం చేస్తున్నాడు కనుక ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో, ఎప్పుడు కరోనా వస్తుందో, ఎప్పుడు సునామీ వస్తుందో, ఎప్పుడు ఏమొస్తుందో అని భయపడుతున్నారు జనాలు, వణుకుతున్నారు. ఆయన రాజ్యంలో ఉన్నారు. ఆయన రాజ్యంలో ఉన్న ఆయనను ఆరాధిస్తే వణకాల్సిన అవసరం లేదు. ఆయనను ఆరాధించడం లేదు కనుక వణుకుతున్నారు. మనం ఆరాధిస్తున్నాం, మనకు వణుకు లేదు, భయం లేదు. ఏమన్నా రాని, కరోనా రాని, తుఫాను రాని, ఏమన్నా రాని, జై సుమశ్రీ మనం అంటాం. వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆరాధిస్తలేరు కనుక వారికి భయం. జనాలు వణుకుతున్నాయి అంటున్నాడు. అరే రాజ్యం నాదిరా బాబు, నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కనుక మీరు వణకాల్సిన అవసరం లేదు. అయితే ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలను. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అనగా ఒక సింహాసన ఆసీనుడై ఉంటున్నాడు. ఆ కెరూబుల మీద ఆసీనుడై ఉంటున్నాడు అనగా ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఒక సింహాసనం మీద కూర్చుంటే సింహాసనమే ఆయన మాట వింటుంది. సింహాసనం నువ్వు నా మాట వినంటే మాట వింటుంది. అట్లాగే కెరూబుల మీద జెరూబ్స్, ఆ కెరూబుల మీద అనగా దేవదూతలు, అక్కడ ఆయన ఆసీనుడై ఉంటున్నాడు. భూమి కదులుతుంది, జనాలు వణుకుతున్నారు, భూమి కదులుతుంది. ఆయన మహాప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆయన మహాప్రభావాన్ని జనాలు చూసినప్పుడు జనాలు వణుకుతున్నారు, భూమి కదులుతున్నది. సియోనులో యెహోవా మహోన్నతుడు, ఆయన చాలా గొప్పవాడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నవాడు. జనాలకు అందరికీ పైన ఉన్నవాడు, అందరికంటే పైన ఉన్నవాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఎవరైతే ఆయనను సంపూర్ణంగా తెలుసుకొని ఆరాధిస్తారో వాళ్ళు తనకిష్టమైన ప్రజలు అంటాడు ఆయన. మరి మనం ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే జనాలన్నిటిపైన ఆయన ఇచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. ఇక్కడ భయంకరమైన అని మాట ఇచ్చిండు. భయంకరమైన మాట ఏంటిదంటే తర్వాత అంటాడు, నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. గొప్ప నామమే భయంకరమైన నామం. భయంకరమైన నామం అనగా ఆయనను ఆరాధించే పద్ధతిలో ఆరాధించకుండా,
ఆయన గొప్ప దేవుడని తెలుసుకోకుండా ఉన్నోళ్ళకి భయంకరమైన నామం అది. ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి గొప్ప నామం అది. తర్వాత ఇంకొక మాట, యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుచున్నావు, రాజును స్థిరపరిచి ఉన్నావు. యథార్థవంతుడు ఆయన కనుక యథార్థంగా ప్రవర్తించే వాళ్ళని ఆయన రాజులుగా చేస్తాడు ఈ లోకంలో, చేస్తాడు. ఇప్పుడు ఈయన మంచోడు నమ్మకమైన వాడని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. మనం తర్వాత మారిపోతే ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ తిప్పుకురావాలా? ఆయన ఒక మార్గం చూపిస్తాడు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళి అంటాడు. లేదు నేను వెనక్కి వెళ్తా అని లోతు భార్యలాగా చేసినాం అనుకోండి, ఉపశమనం అయిపోయాడు. అట్లాగే ఇక్కడ ఏమంటాడంటే ఆయన, యథార్థను బట్టి నీవు న్యాయమును ప్రేమించుచు రాజును స్థిరపరిచి ఉన్నావు. మంచి రాజునే పెడుతున్నాడు ఆయన. ఆ రాజు తిక్కలోడైతే, ఆ రాజు దేవుని మాట వినకపోతే, దేవదూతలంతా మంచిగానే చేయబడ్డారు, ఒక్కడు తిక్కలోడైపోయాడు, తిరకాసు. వాడు లూసిఫర్ ఉండి దేవుడు చెప్పింది తినకుండా వాడు వేరే ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. వేరే ఆలోచనలు ఎట్లా చేస్తున్నాడంటే ఆయన ఒక స్వేచ్ఛ విడుదల ఇచ్చాడు. ఆయన స్వతంత్రంగా బతకడానికి, స్వతంత్రంగా ఆలోచించడానికి మనకు మనసులు ఇచ్చిండు, మెదడిచ్చిండు. మనం సొంతంగా ఆలోచించవచ్చు. బిడ్డ నువ్వు నాతోటి ఉండరా అని, మా పిల్లలు ఉన్నారు, పిల్లలు మీరు ఎప్పుడు నాతోటే ఉండాలి రా అని నేను చెప్తా. వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత మారిపోయే అవకాశం ఉంది. నీతోటి ఏంటి ఉండేది, మేము సపరేట్ ఉంటాం, సపరేటు. అందుకే అంటాడు మంచి రాజులను ఏర్పాటు చేస్తున్నాడు ఆయన, కానీ రాజులు వంకరైపోతున్నారు. అదొకటి. తర్వాత యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. యాకోబు కుటుంబ విషయంలో నీతి న్యాయాలు జరిగించిండు ఆయన, కానీ అనీతి వారి వంశంలో ప్రవేశపెట్టబడ్డది. ఆయన పెట్టలే, వాళ్ళు తయారు చేసుకున్నారు అట్లా. అలాగన మన దేవుడైన యెహోవాను కనపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి, ఆయన పరిశుద్ధుడు. ఆ దేవుని దగ్గర సాగిలపడండి, ఆయన పరిశుద్ధుడు, నమస్కారం చేయండి, ఆయన దగ్గరకు వచ్చి ఆయన నామాన్ని కనపరచండి, గొప్ప చేయండి. మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా గొప్ప చేయమంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. మీరు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి అంటాడు. మీకేమి ఇవ్వలేదు నేను, ఇచ్చినావు ప్రభు అని మీరు ప్రార్థన చేయండి, అది మీరు చూస్తారంటాడు. మనకు నమ్మకమే ఉండదు, మనం ప్రార్థన చేయం. అది ఎట్లా దొరుకుతుంది మనకు కనబడుతుంది. అది పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండ్రి, ఆయన నామమును ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఆయన యాజకులలో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, అలాగే ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు. వీరందరూ ఆయన భక్తులు, ఆయన మాట మీద ఉన్నారు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నారు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. అవును, వీళ్ళు యెహోవాకు మొరపెట్టారు, వారికి ఉత్తరం ఇచ్చిండు. మొరపెట్టిన వాళ్ళకు ఉత్తరం ఇస్తాడు ఆయన, మొరపెట్టలేని వాళ్ళకి ఉత్తరం ఇయ్యడు. అదే ఇర్మియా గ్రంథం 33:3లో అంటాడు, మీరు నాకు మొరపెట్టండి నీకు నేను ఉత్తరం ఇస్తా అంటాడు. మొరపెడితే ఉత్తరం ఇస్తాడు. మొర అనగా ప్రార్థించడం, అడగడం, ఆరాధించడం. మనకు ఆరాధన లేదు, ప్రార్థన లేదు, మరి ఎట్టిస్తాడు? ఇయ్యాడు. అట్లా ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన చెప్పినట్టు చేయాలా. యెహోవాకు మొరపెట్టగా వారు ఆయనకు ఉత్తరం ఇచ్చిరి, దేవునికి మొరపెట్టిరు, వారికి సమాధానం వచ్చింది. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాను. దేవుడు మాట్లాడిండు, మేఘస్తంభంలోంచి మాట్లాడిండు. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తుంటున్నప్పుడు, దారి మధ్యలో పోతున్నప్పుడు మేఘస్తంభంలోకి వెళ్ళి ఆయన మాట్లాడిండు, వారితోటి మాట్లాడాను. వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయంలో నీవు పాపం పరిహరించి దేవుడు ఒప్పువైతివి. ఆయన కొన్నిసార్లు వాళ్ళని శిక్షించిండు, సరి చేసిండు, అయినా వాళ్ళని ఆశీర్వదించిండు. మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు, మళ్ళీ ఆశీర్వదిస్తాడు, మళ్ళీ నడిపిస్తాడు. కొందరికైతే దేవుని మాటలు చెవునికి ఎక్కేస్తాం. ఎంత చెప్పినా అది పాతసింతకాయ పచ్చడిలాగానే ఉంటుంది. ఎంత చెప్పినా వినటం మట్టుకు విందురు, కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయంటాడు. వింటర్ వాక్యం, కానీ హృదయానికి అతుక్కోదు, అది హృదయానికి పట్టుకోదు. అది హృదయానికి ఎప్పుడైతే అతుక్కుంటుందో వాడి జీవితంలో మాటలు మారుతాయి, అన్నీ మారుతాయి, పద్ధతులు మారుతాయి. అది హృదయంలోనికి రాకపోతే ఎట్లా మారుతున్నాడు? కన్విన్స్ కాలేడు, మారుమనసు రక్షణ రాలేదు.
చాలామంది పరిస్థితి అదే ఉన్నది. మీరు వినుట మటుకు విందురు కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయి. ఇంటర్ అంతే, చేసేది ఏం లేదు. చర్చికి వచ్చినామా వచ్చినాం, వాక్యం చెప్పిరా చెప్పారు, విన్నామా విన్నాం, పోయినామా విడిచిపెట్టినాం, అయిపోయి మళ్ళీ మన పని మనం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ జరుగుతుంది ఇప్పుడు లోకంలో. ఆయన నన్ను వెంబడించేవాడు, నన్ను అడుగుము నీకేం కావాలనో ఇస్తాన్నాడు. ఆయన వస్తున్నాయా మనకి? రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆయనను ఆరాధించడం లేదు, ఆయనను అడగడం లేదు, ఆయన చెప్పినట్టు వినడం లేదు. మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, మన కథలు మనం పడుతున్నాం. మనం ఏదైతే చేయొద్దంటామో అది చేస్తాం, ఏదైతే చూడొద్దంటామో అది చూస్తాం. కనుతోటి పాపం చేస్తాం. పాపం ఎట్టెట్టు వస్తుంది అంటే కళ్ళ ద్వారా వస్తుంది, చెవుల ద్వారా వస్తుంది, వినికిడి ద్వారా వస్తుంది, చూపుల ద్వారా వస్తుంది. పాపం మన లోపలికి మనం మాట్లాడే మాటల ద్వారా వస్తుంది. 3 రకాలుగా పాపం లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ 3 రకాలుగా జాగ్రత్తగా ఉండమంటాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు ఆయన, ఎక్కడ నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు అంటాడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. అట్లా ఆయన డు నాట్ వాక్, డు నాట్ సిట్, డు నాట్ స్టాండ్ అంటాడు. అక్కడ నిలబడొద్దు, అలాంటి చోట్లు నిలబడొద్దు అంట. మనం ఆనే నిలబడతాం. అక్కడనే ఉంటుంది మనకు మజా అంతా. మనకు మజా మొత్తం ఆనే ఉంటుంది, ఆనే నిలబడతాం. ఆయన వారికి ఉత్తరించుడు, శాసనంలో అనుసరించి తమకు ఇచ్చిన కట్టడం వారు అనుసరించి, యెహోవా మా దేవా నీవు మాకు ఉత్తరం ఇచ్చిదివి, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారికి మన తప్పులను బట్టి ఆయన మనకు శిక్షిస్తున్నాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాడు కూడా, ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు. ఆయన మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధుడు, ఆయనను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సాగిలపడాలి. సాగిలపడే ప్రార్థనలు సామాన్యంగా క్రైస్తవులలో లేవు. ప్రార్థన చేసుకో, అందుకే మనకు దొరకడం లేదు. యాకోబు భక్తుడు క్లియర్గా చెప్తాడు, మీరు దేవుని సరిగ్గా అడుగుతలేరు కనుక మీకు ఏది దొరకదు అంటాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగూ ఇంత మంచి దేవుణ్ణి, ఈ విధంగా మనకు సెలవిచ్చే దేవుణ్ణి మనం ఆరాధించగల వారమై ఉండాలి. అలాగూ మనము ఈ సమయంలో ప్రభువుని ఆరాధిద్దాం. ఆమేన్.